తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పసుపు హార్వెస్టింగ్ అయితే జరిగిందండి. అది ఎలా హార్వెస్ట్ చేశానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇది కూడా వీకేస్తా కిందికి వచ్చింది. పసుపు అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇదంతా పసుపేనండి. రెడీ అయ్యింది. ఇలా ఇదిగోండి రెడీ అయ్యింది అవ్వడానికి సిమ్టమ్ ఇది అనమాట. లీఫ్ మొత్తం ఎండిపోయింది కదా, మీకు జూమ్లో కూడా చూపిస్తా చూడండి. ఇలా రెడీ అయితే ఇలా ఎండుతుంది. హార్వెస్ట్ చేసేద్దాం. ఇది దుంప, ఇది మొత్తంగా తీద్దామనుకున్నా కానీ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇదంతా పసుపు కొమ్ము. చాలా దుంప ఉందండి, మొత్తం తీసేద్దాం. ఇదిగోండి ఇదంతా పసుపు దుంపని. ఇది పసుపు మొక్కలన్నీ పీకాం కదా, అడుగున ఇదిగోండి దుంపలు మొత్తం దోగాను. ఇదిగోండి ఇవన్నీ పసుపు దుంపలు. చూసారా ఎన్ని వచ్చాయో. ఎంత లోతుకు వెళ్ళిందనమాట దుంప గ్రో అవ్వడం. ఇదిగోండి ఇవెంత పసుపు. ఇదంతా ఒక 2 పసుపు కొమ్ములు పెట్టాను, ఇంత ఊరిపోయిందండి. ఇదిగోండి ఇంత లోతుకు గ్రో అయింది. బయట అయితే మనము కొంచెం పసుపు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కానీ అవి ఇంకా కంప్లీట్గా గ్రో అయినట్లు లేవు. ఇలా లీఫ్ ఎండలేదు, అందుకే ఒక 2-3 ప్లేస్లలో ఉంచాను. అలాగే ఒక మొక్కకి మాత్రమే తీస్తే ఈ మాత్రం వచ్చింది. ఇక్కడ కూడా ఇది రెడీ అయిపోయింది. ఇదిగోండి లీఫ్ అంతా ఎండింది. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది టబ్బులో వేసాను. ఈ టబ్లో ఉన్న మట్టి అంతా ఇలా కింద వేసి దుంపలు ఎంత ఊరాయో తీసాము. వీటికి మాత్రం తక్కువగానే వచ్చాయండి. బయట నేలపైన వేసినవి మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈ మాత్రమే వచ్చాయి. జస్ట్ ఇదిగోండి ఒక 10 అలా ఉండొచ్చు దుంపలు. ఇంకా చిన్న చిన్నవి ఇందులో పడ్డాయి. ఈ మట్టిలో ఈ టబ్లో మాత్రం కొంచెం వచ్చాయి. అన్నీ కలిపి ఇదిగోండి ఈ మాత్రం అయ్యాయి. పసుపు 1 కిలో అలా ఉండొచ్చు. ఇంకా లేవు లేదు, చిన్న చిన్నవి ఇందులో ఉన్నాయి. పసుపు దుంపలంతా మనము హార్వెస్ట్ చేసుకున్నాము కదా, వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెడదాము. తర్వాత ఆరబెట్టిన తర్వాత ఉడకబెట్టుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఎండిన తర్వాత మనము గిర్ని పట్టించామంటే పసుపు రెడీ అవుతుంది. హోమ్ మేడ్ టర్మరిక్. ఇదిగోండి ఇలా దుంపలన్నీ తుంపుతున్నాను. ఇవన్నీ వేసుకుంటాం. ఇంకా పసుపు మొక్కలు ఉన్నాయి కానీ అవి హార్వెస్టింగ్కి రెడీగా లేవు. 1 మంత్ అలా టైం పట్టచ్చు. ఈ మాత్రం మొక్కలకి ఇప్పుడు హార్వెస్ట్ చేసినంత పసుపు అయితే వచ్చిందండి. ఇలా శుభ్రంగా కడిగేద్దాం వాటర్లో. మళ్ళీ ఈ వాటర్ని మనము కంపోస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొక్కలకి ఇచ్చామంటే ఇది మంచి ఈ వాటర్ని మళ్ళీ మనం మొక్కలకైతే యూజ్ చేయొచ్చు. ఇదిగోండి క్లీన్ అయిపోయాయి. మళ్ళీ ఇంకొక టైం వాటర్లో కాస్త కడిగేసి వీటిని ఉడకబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పసుపు రెడీ. ఎంత ఎల్లోయిష్గా ఉందో చూడండి. ఇలా పిక్ చేస్తుంటే కూడా టర్మరిక్ స్మెల్ ఫుల్గా వస్తుంది. చూడండి ఎంత ఎల్లోయిష్. ఏదైనా ఆర్గానిక్ అండి, ఒరిజినల్ కదా. ఇదిగోండి
పచ్చగా మనం ఫేస్కి కూడా యూజ్ చేసామంటే ఇలా ఆర్గానిక్గా పండించుకున్న పసుపుతోటి మంచి గ్లో వస్తుంది. మనము పసుపును హార్వెస్ట్ చేసుకున్న ఈ కొమ్మలు ఆకులు ఉన్నాయి కదండి, వీటిని మళ్ళీ మనము కంపోస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. వీటిని ఇలాగే పొడవుగా వేయకుండా నేను చిన్న చిన్నగా కట్ చేసి వీటిని ఒక టబ్లో కానీ లేకుంటే ఒక హోల్ తీసి మనము కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, వాటిలో కానీ వేసామంటే ఇది మళ్ళీ ఒక 2 monthsకి కుళ్ళి మట్టి అవుతుంది. అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాం, ఇలా పొడవుగా వేయకుండా. అలా కొమ్మలుగా ఉన్న వాటిని ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంపోస్ట్ అనేది త్వరగా మొత్తం సర్క్యులేషన్ జరిగి మనకి మట్టి త్వరగా అవుతుంది. వర్మీ కంపోస్ట్ అలా ఇదిగోండి చిన్న చిన్న కాస్త శ్రద్ధ పెట్టి మనం ఇలా ఓపిక చేసుకొని కట్ చేసి ఇలా చేసుకున్నామంటే ఏది వేస్ట్ అవ్వకుండా మనం గార్డెన్లో వచ్చిన వేస్టేజ్నే మళ్ళీ కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇదేనండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ తొక్కులన్నిటినీ పసుపు ఆకులన్నిటి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇలా ఇందులో ఒక టబ్లో వేసేస్తున్నానండి. వేసి కాస్త మట్టి కప్పేస్తాను, త్వరగా కుళ్ళుతుందన్నమాట. చిన్న చిన్నగా ఇలా తొక్కులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఇలా మట్టి కప్పేస్తున్నాను. ఇలా మొత్తం మట్టి కప్పేస్తే మనకి కంపోస్ట్ త్వరగా అవుతుంది. అంతా రీసైకిలే అండి, గార్డెనింగ్ అంటేనే రీసైక్లింగ్. ఇలా మట్టి కప్పేసామంటే మనకి త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. పసుపు హార్వెస్ట్ చేసి వాటర్లో కడిగేసి ఇలా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిని మనము వాటర్లో హాట్ వాటర్లో ఉడకబెట్టేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త ఎండకు ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు గిన్నె పట్టించుకున్నామంటే మనకి హోమ్ మేడ్ పసుపు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీని ప్రాసెస్ అయితే ఇంకా ఉంది కానీ టైం పడుతుంది. ఇప్పటికైతే క్లీనింగ్తోని వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే మళ్ళీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చేస్తాను. మార్నింగ్ హార్వెస్టింగ్ ఒకటే చేశాను, క్లీనింగ్ అయిపోయింది. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.